శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. ఇలా కృష్ణ కథలోని దేశకాలాతీతమైన ఆంతర్యం 7 నవలలుగా మాస్టర్ ఈకే గారిచే వ్యూహం చేయబడ్డది. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయటమును మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 26 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 27వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ నాడు సూర్యోదయమునకు ఒక గడియ ముందు సమయము నడచుచున్నది. ద్వారకా పట్టణమునకు 3 వైపులా వ్యాపించిన పశ్చిమ మహాసముద్రము సచేతనముగానున్నది. తన సహస్ర తరంగ హస్తములతో ద్వారకను బుజ్జగించుచు అభిషేకించుచున్నది. శుద్ధమైన నిశావేణి బంధమును పూర్వదిక్కాంత సడలించుకొనుచున్నది. వెలబెలబోవుచున్న చుక్కలను పువ్వులు ఒక్కొక్కటిగా జారి తొలగిపోవుచున్నవి. వేకువజాముననే తన్ను సమీపించుచున్న ప్రియుని వైపు ప్రసరింపచేయు ఖండిత నాయికా దృక్కోణముల రాగ రంజిమలై అరుణోదయ కాంతులు తరంగరేఖలపై జీరలుగా పొడగట్టెను. ఆహ్వానింపబడిన వ్రేపల్లయు గోకుల బృందావనము ద్వారకాంతఃపురములలో ఇమిడిపోయి వాత్సల్యపూరితములైన దృక్కోణములను తోరణములుగా అలంకరించెను. ఎర్ర కలువలు, నల్ల కలువలు, తెల్ల కలువలు, తమ్మిపూలు విచ్చి తోరణములు కట్టినట్లు ముత్తైదువుల నేత్రకోణముల కాంతులు తొంగిచూచినవి. దేవకీదేవి శ్రీకృష్ణుని శిరస్సున చమురంటెను. యశోద కృష్ణుని మేన నవనీతము అలమి నలుగుపెట్టి తలంటి పోసెను. సత్యభామ తిలకము దిద్దెను. రుక్మిణి కాటుక పెట్టెను. జాంబవతియు మిత్రవిందయు బాహుపురులు బిగించిరి. లక్ష్మణయు భద్రయు మకర కుండలములను అలంకరించిరి. కాళిందియు నాగ్నజితియు హారములను సవరించిరి. వసుదేవుడు అనర్ఘమణియగు కిరీటమును కృష్ణుని శిరస్సున ఉంచెను. చిన్న వెన్నకొండవలేనున్న ఒక గోవును వెనుకకు నడిపించుకొని వచ్చి నందుడు గోపుచ్చ దర్శనము చేయించెను. బ్రాహ్మణుల సహస్రశీర్షముల ముఖముల నుండి పురుష సూక్తము వెలువడెను. సర్వాలంకార భూషితలైన ముత్తైదువుల మధుర కంఠములు ఏకకంఠమై సమగానమున శ్రీ సూక్తమును పాడెను. సూర్య చంద్ర వంశముల క్షత్రియ కుమారుల బాహు సహస్రములు స్వర్ణదండములతో చామరములు వీచెను. సాందీపని మహర్షి ఆశీర్మంత్రములతో సువర్ణ పుష్పాక్షతలు కృష్ణునిపై చల్లెను. చతుర్వేదముల పారాయణము ప్రాంగణమంతయు తరంగములుగా వ్యాపించెను. ప్రయోగదక్షులైన ఋత్విక్కులు తమ తమ నియత స్థానములలో నిలబడి ఒక ఆకారమును గూర్చిరి. ఆ ఆకారము రాచనగరును యజ్ఞశాలగా రూపొందించినది. విశ్వగర్భ ప్రాసాద మహామంటపమున విశాలమైన వేదిక నిర్మింపబడినది. గోమయమున
అలికి మృగ్గులు చుక్కలు తీర్చియున్నది. వేదికపై ఓషధి దేవతలు ఆజ్య హవిర్మూర్తులతో హిరణ్యరేతసుడు సాక్షిగా చేతులు కలిపిరి. వారు సప్తార్చిషుని సప్తజిహ్వలలో దక్షిణావర్తముగా ఊర్ధ్వయానము చేసి ఆకాశమును అధిరోహించి వ్యాపించి విశ్వేదేవతలైరి. గరుడుని రెక్కలతో ఎగురుచున్న బ్రహ్మాండ గోళ చిహ్నము పతాకలపై మెరసినది. వాసుదేవుడు వరదాభయ ముద్రాంకితుడై మణిమయ హేమ పీఠిని అధిష్ఠించెను. 8 దిక్కుల 8 మంది భార్యలు భద్రాసనమును అలంకరించిరి. సత్కరింపబడిన దేవకీ వసుదేవులకు నంద యశోదలకు పాదాభివందనము చేసి కృష్ణుడు మరల రత్నపీఠము అలంకరించెను. శ్రీకృష్ణునిచే సన్మానితులై ఒక్కొక్కరు వాని నుండి దిగివచ్చి యజ్ఞవేదిక మీదుగా ఉత్సవ భూమికి అవతరించుచుండిరి. వేద విధులైన బ్రాహ్మణులు నూతన వస్త్రాలంకృతులు పురాణ సంహితలతో రవ్వల ఉంగరములతో సువర్ణ దక్షిణా సముపేత సుగంధ తాంబూల హస్తములతో మెరసిపోవుచు దేవ ప్రవచనముతో శ్రీకృష్ణుని నుండి దిగివచ్చిరి. కృపాణపాణులు దేహత్రాణులు కిరీట కుండల సముల్లాసితులు అగు సూర్య చంద్ర వంశముల క్షత్రియ కుమారులు సన్మానింపబడి వాసుదేవుని పరిష్వంగము నుండి సడలి బాహువుల నుండి దిగివచ్చిరి. తేజోమయమూర్తులై సనక సనందనులు మహర్షిగణములు మాధవుని శిరస్సును ఆలింగనము చేసుకొని ఫాలము నుండి దిగివచ్చిరి. మైత్రేయులు సత్కృతులై హృదయము నుండి దిగివచ్చిరి. వల్కలాజినధారులు దండ కమండల హస్తులు అగు బ్రహ్మ తేజోమూర్తులు గురుకులముల కులపతులు కృష్ణుని కౌగిలించుకొని దేహము నుండి దిగివచ్చిరి. సుదాముడు సత్కృతుడై కృష్ణుని మందహాసము నుండి దిగివచ్చెను. నృత్య గీత వినోదములతో యక్ష కిన్నెర కింపురుష గంధర్వాప్సరో రేఖాంకితులైన విలాసిని జనులును పరమ ప్రేమార్ద్రలోచన రోచి రుదంచిత దరహాసాలంకృత గోపికా సహస్రమును కృష్ణునకు ఇరుపార్శ్వముల నుండి ధరణీతలమునకు అవతరించిరి. సన్మానితులైన 10 మంది నూతన మండలాధిపతులు విశాల యాదవ సీమలపై అధికారమును స్వీకరించి శంఖ చక్ర లాంఛనములతో దిగివచ్చిరి. యధు వృష్ణ్యంధక భోజ కుకుర వంశముల పెద్దలు దిగివచ్చిరి. యుధిష్ఠిరుడు 4 తమ్ములు కిరీటాలంకార భూషితులై వేర్వేరుగా దిగివచ్చిరి. వాసుదేవుని కుమారులు 18 మంది సన్మానితులై స్వామికి ఛత్ర చామర వైభవము చేయుచుండిరి. గదుడును సాంబుడు పులకాంకిత గాత్రులై భక్తినమ్రులై చరణపీఠిక సేవించుచుండిరి. రుక్మిణీ సత్యభామలచే సన్మానింపబడిన సుభద్ర ద్రౌపదులు మంగళమూర్తులై దిగివచ్చిరి. సాత్యకియు బలరాముడును సన్మానితులై దిగివచ్చిరి. ద్వారక చుట్టూను 14 గ్రామములు నూతనముగా ఆశ్రమ ప్రణాళికను అనుసరించి నిర్మింపబడినవి ఉన్నవి. వానికి అధిపతులుగా 14 యాదవ వీరులు మనువులు అను బిరుదములతో అధికార ముద్రలను స్వీకరించి దిగివచ్చిరి. అందు వైవస్వత మనువు వేదికను అలంకరించెను. తమ గ్రామ ప్రణాళికను ఇట్లు వివరించెను. సంకర్షణ మండలము అని మేము నామకరణము చేసిన 14 గ్రామముల మండలము ఉన్నది. అందొక్కొక్క గ్రామమున 360 కుటుంబముల వారు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబమునకు ఒక్కొక్క గృహము, 30 గృహములు ఒక్కొక్క వీధి, 2 వీధులు ఒక్కొక్క ఋతుసీమ అను పేర
విభజింపబడినవి. అందు వసంతసీమలో ఆచార్య పురుషులు, వేద విధులకు బ్రాహ్మణులు వేదోపనిషత్ పురాణ ప్రవచనము చేయుచున్నారు. గ్రీష్మసీమయందు క్షత్రియులు వ్యాయామము, యుద్ధ కౌశలము గరపుచున్నారు. రక్షణ, దండనీతి శాఖల యువకులను సుశిక్షితులను చేయుచున్నారు. వర్ష ఋతుసీమయందు వైశ్యులు నందుని ఆధిపత్యమున కృషి, గోరక్ష, వాణిజ్యము నడుపుచు సంతలు నిర్వహించుచున్నారు. గ్రామ గ్రామమునకు నడుమ సంపద్వినిమయమునకు వీరే అనుసంధానము. సంతలలో వినిమయమునకు సువర్ణములు వినియోగింపబడును. ఇతర సమయములలో గ్రామములయందు ద్రవ్యరూపమైన నాణెములు మొదలగు సంపద తొలగింపబడినది. శరదృతు సీమలో శూద్రులు కృషికర్మను, గోపాలకర్మను నిర్వహించుచున్నారు. గోష్టముల సంపద, జల, కాష్ట, తృణ ధాన్యముల ఉత్పత్తి వారిదే. హేమంత ఋతుసీమ వారు ఉద్ధవుడు ఉపదేశించిన దేవాయతనముల నిర్వహణము నెరపుచున్నారు. ఒక్కొక్క గ్రామమునకు అంతటికిని సస్యశాలయు, భోజనశాలయు దేవాలయములలో మాత్రమే నిర్వహింపబడుచున్నవి. ప్రతి గ్రామమునను దేవాలయమునకు ఎదురుగా వసంతత్తు వీధి ఒకటి ఉండును. వీధికి చివర చెరువుండును. శిశిర ఋతు సీమ వారిలో వివిధ చిత్తవృత్తుల వారును, శిల్ప కర్మకారులును ఉన్నారు. లలిత కళా శిక్షణమును, క్రీడా వినోద శిక్షణమును వారే నిర్వహించుచున్నారు. సన్మానితులు ఎల్లరూ విశ్వగర్భ ప్రాసాదమున 7 అంతస్తుల మహామంటపములలో బారులు తీర్చి ఉండిరి. నడుమ వేదికలపై నృత్త గీత వాదిత్ర స్వరూపిణి అయిన సరస్వతి భక్తికాంతయై ముక్తికాంతల వెలార్చుచున్నది. ఆమెను ఆరాధించుచు దివ్యాన్నమయ భోజన సంతుష్టిని అంది మరలి వచ్చువారు పగలంతయు వచ్చుచునే ఉండిరి. లోనికి ఎగువారును, వెలుపలకు వచ్చువారును సాయాహ్నము వరకు చీమల బారు వలె నిరంతరత్వము భుజించిరి. చంద్రోదయమైనది ఆనంద రసానుభూతిని తనలో ఇమిడ్చుకొనలేని సాగరము తరంగములుగా మిన్నంటెను. ఆ తరంగములు మరలా మంద్రముగా సముద్రములోనికే లయమగుచున్నవి. మింటి కుబ్బిన తరంగములు మిడిసిపడక బ్రద్దలుగాక మరలా నమ్రములై డోలారోహణ మహోత్సవము చేయుచున్నవి. తరంగమునకు ఒక్క చంద్రుడు చొప్పున ప్రతి తరంగమునకు చంద్రోదయము ప్రతిబింబించి సమకాలికముగా డోలారోహణము చేసినది. శ్రీకృష్ణుడు వేణుగానము ఆరంభించు వేళకు వచ్చిన వారెల్లరూ ద్వారకా సీమాంతముల దాకా కక్ష్యాంతరములలో ఆసీనులైరి. మేడలు, మిద్దెలు, గోపురములు, ప్రాకారములు, బురుజులు, గవాక్షములు, మంటపములు, స్తంభములు, పిట్టగోడలు, చెట్లు, చేమలు జనముల పేర్పుతో నిర్మింపబడినట్లుండెను. సాగర తీరమున జనులు రేణువులైరి. ఆ రేణువుల ఇసుక తిన్నెలలో సాగర తీరము నిబిడమయ్యను. సాగరము లోపల కనుచూపు మేరల వరకు నౌకల సముద్రమయ్యను. వేణుగానారంభమున కృష్ణుడు సారించిన మంద్ర బిందువు నాదమై చైతన్యములకు తాకి ఒకే చైతన్య సముద్రముగా ముంచెత్తెను. వాసుదేవుడు తన ఉచ్ఛ్వాస రూపమున వెన్నెల విహారమును ఆరంభించి వేణువు ద్వారముల నుండి తానై వెలువడుచు ఎల్లర హృదయములను స్పృశించి ప్రవేశించి తేల్చుచుండెను. ఎల్ల జీవుల మనస్సులు మంద్రమున లయమయ్యను. తమ తమ మనస్సులు క్రమముగా కరగిపోవుచుండుటను
వారు గుర్తించుచుండిరి. కానీ ఏమియు చేయజాలకుండిరి. మనసులు ఎవరిచే ఎచటికి హరింపబడిపోవుచున్నవో గ్రహించుటకు మనస్సు లేకపోయెను. తామెచటికో మనస్సులతో ప్రయాణమై బయలుదేరుచుండుట మాత్రము క్షణకాలము తెలిసినది. అటుపై ఇక తెలియదు. అటుపైన ఎవ్వరూ లేరు. కృష్ణుడొక్కడే వేణువూదుచున్నట్లు కృష్ణునికి ఒకనికే తెలియను. కృష్ణుని చుట్టూను వేలువేలు మెరపు తీగలు. ఆ మెరపులన్నీ ఆసక్తితో కృష్ణునిలోనికి ప్రయాణము చేసెను. మరలా వేణువు నుండి వెలువడెను. గోళాకారమై ఆవరించెను. మెరపు తీగల సాగరమున మెరపుల చంద్రగోళము గోవు మూపురమై ప్రతిబింబించెను. ఆ మొత్తము జీవమయమైన కాలాదేశాతీతమైన ఒక మహానగరమై తేలుచుండెను. ద్వారక అంతయు మంద్రము పులకరింత అయ్యెను. అది అలపై తేలి పరివెత్తుచుండెను. తరంగముపై వెన్నెలల శ్వేత ద్వీపమొకటి శ్రీకృష్ణునకు కనిపించెను. అచట శ్వేతద్వీపవాసులెల్లరూ పులకించిరి. తరంగము ఒక హిమాలయమై కనిపించెను. అచట హిమాలయవాసులెల్లరూ పులకించిరి. తరంగము ఒక మైత్రేయుడై కనిపించెను. కలాప గుహలలో మైత్రేయుడు పులకించెను. వాని బాహువులై మరువును దేవాపియు పులకించిరి. వాని హృదయమై జ్వాలాకూలుడు పులకించెను. తరంగమున ఒక కృష్ణద్వీపము కనిపించెను. కృష్ణద్వీపమున వ్యాసులు పులకించిరి. వైశంపాయన జైమిని పైల సుమంతులు వ్యాసుని చతుర్భుజములై పులకించిరి. తరంగమున ఒక నీలగిరీంద్ర శృంగము కనిపించెను. నీలగిరులలో అగస్త్యులు పులకించిరి. తరంగమున ఒక దేవతాయతనము కనిపించెను. దేవతాయతనములలో ఉద్ధవుడును శిష్యులను పులకించిరి. తరంగము ఒక సిద్ధాశ్రమమై కనిపించెను. సిద్ధాశ్రమమున లోకాయతులు పులకించిరి. లోకాయతుల హృదయమున గణదాసు, వృషనందిని, ప్రతీచి, రుత, హేమ, హరిశర్మ, శంఖచూడు, తామ్రలిప్తియు పులకించిరి. సిద్ధాశ్రమము నడుమ చిత్రభానువు వేణుగానము చేయుచు పులకించెను. వేణువు జారి తొడపై పడెను. సిద్ధాశ్రమమున పుష్కరిణి వెన్నెలలో చిరు తరంగముల పులకల తేలెను. లోకాయతుని ఇంద్రజాల విద్యలు పులకించి పుష్కరిణిలోని నగ్న ప్రతిమలను ఆవేశించెను. నగ్న ప్రతిమలు పులకించి సచేతనములై సిగ్గుపడినవి. తీరమున ఉన్న కృష్ణుని చూచి శరీర భాగములను చేతులతో కప్పుకొనుచు వంగినవి. కృష్ణుడు పుష్కరిణీ తీరమున చీరలను హరించుకొని పోయి పొన్న చెట్టెక్కెను. తరంగమున సత్యభామ కనిపించెను. కృష్ణుని పార్శ్వమున సత్యభామ పులకించెను. చిరునగవున శ్రీకృష్ణుని శిరస్సు తన వక్షమున దాల్చెను. తరంగమున రుక్మిణి కనిపించెను. కృష్ణునికెదురుగా రుక్మిణి పులకించెను. ముకుళిత కరకమలయై అతని వక్షమున నిలిచెను. తన చూపులు కృష్ణుని చూపులు కలసెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. అందరూ పులకించినటువంటి అధ్యాయం అండి. ఇది లెక్క ప్రకారము చివరి అధ్యాయం అండి. అంటే ఇంతటితో ఈ గ్రంథము పూర్తి చేశారు. అయితే మనము గ్రంథ అధ్యయనము చేస్తున్నాం కాబట్టి ఇంతటితో మనం పూర్తి చేసుకోవట్లేదండి. ఈ గ్రంథముపై పరిశోధన చేసినటువంటి మహానుభావులు పరమపూజ్యులు
శ్రీ బివి నరసింహరాజు గారు వారు రచించినటువంటి మంత్రజాల దర్శనము అనేటువంటి గ్రంథములోని విషయాలు కూడా మనం మధ్య మధ్య చెప్పుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే ఈ గ్రంథంలోని విషయాలు చక్కగా అవగతము అవటం కోసము ఆ పరిశోధన గ్రంథము సహాయము మనము తీసుకుంటున్నాము. కనుక రేపటి నుండి కొన్ని ఎపిసోడ్స్ మనము ఆ మంత్రజాల దర్శనములోని అంశములను కొన్నింటిని చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా.